సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మనము ప్రామిసెస్ ఇచ్చినామనుకోండి మన ఫ్రెండ్స్కి, సో ఫలానా నీకు ఇంత అమౌంట్ ఇస్తాను ఒక టైంలో, అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు మనము కమిట్మెంట్ ఇచ్చేసినాం అనుకోండి, అంటే ఇంత డబ్బులు కావాలన్నప్పుడు నేను ఇస్తాను రా అది అని ఇచ్చినాం అనుకోండి. మళ్ళీ తర్వాత దాని గురించి మనం బాగా ఆలోచించారే ఎట్లయినా మనం ఫ్రెండ్కి మాట ఇచ్చినాం కదా ఇచ్చేయాలి అది ఇదని మనము అది ఇది అంటే వేరే చిన్న చిన్న ఇల్లీగల్ పనులు ఇంకేదైనా చేసి అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వడము, అంటే మాట ఇచ్చినాం లేకపోతే ఫ్రెండ్షిప్ పోతుంది. లేకుంటే వాళ్ళు ఏమంటారు, అరే నువ్వు మాట ఇచ్చినావు అందుకే నేను ఇచ్చిన, ఇప్పుడు ఇవ్వకపోతే అది ఇది అని వాళ్ళు మనకు ప్రెషర్ చేసినప్పుడు మనం కూడా అందుకని ఏదైనా కూడా ఖుల్లా మాట్లాడుకోవాలి. ఏదైనా ఫలానా ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది ఏదైనా ఈవెంట్కి లేకపోతే ఇంకేదైనా అన్నప్పుడు నా వల్ల కాదురా నా దగ్గర లేవు అని చెప్పేయాలి. అంతేగాని మనము మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికోసం ఎందుకంటే మనకు కొంచెం మన ఫ్యామిలీ గురించి మన మీద అంటే మన ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించి మన వల్ల అవుతుందా లేదా, మన ఇంట్లో అడిగితే ఇస్తారా ఎంత అమౌంట్, ఇవన్నీ కూడా మనము కొద్దిగా ఆ టైంకి కొంచెం ఒక ఫ్రాక్షన్ ఒక థింక్ చేసి దెన్ వీ హ్యావ్ టు గివ్ ఏ ప్రామిస్ టు అవర్ ఫ్రెండ్ అనమాట. ముందే అనుకుంటే ఇంకా తర్వాత కానప్పుడు ఇటు ఈ రిలేషన్ కూడా కొంత బ్రేక్ వస్తుంది. అంటే కొంచెం అంటే నెగిటివ్గా నువ్వు నాకు హెల్ప్ చేయలేదురా టైంకి ఇస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చినావు అని ఇతను అంటాడు. అటు మనము ఒకవేళ మనకు స్థాయి మించి చేస్తే అటు ఫ్యామిలీ పరంగా కూడా మనకు ఇబ్బందులు వస్తాయి. సో ఇవన్నీ థింక్ చేసి అప్పుడు మనము ప్రామిస్ ఇచ్చి దాన్ని బట్టి ప్రొసీడ్ కావచ్చు అనమాట. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ ఎందుకంటే డబ్బుల విషయంలో చాలా గొడవలు అవి ఫ్రెండ్స్ మధ్యలో రావడం అవుతుంటాయి. సరే అందరు అట్లా కాదు, కొంతమంది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. బట్ చాలామంది ఏంటంటే ఫ్రెండే కదా అన్నట్టు ఇగ్నోర్ చేస్తుంటారు. ఒకసారి వీళ్ళు కష్టపడి ఇచ్చిండ్రు అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, దట్ విల్ ఇంపాక్ట్ బోత్ ఆఫ్ దేర్ రిలేషన్ అండ్ ద పర్సన్ హూ గేవ్ మనీ. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ఒక మాట ఇచ్చేటప్పుడు మనీ విషయం కానీ ఇంకేదైనా ఒక ప్రామిస్ ఇచ్చేటప్పుడు ఇది మనదే కాదు, మనకు ఇంకా ఉన్నారు అంటే మన ఫ్యామిలీలో ఉన్నారు అంటే ఫ్రెండేలే కానీ ఇంకా ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్. సో వాళ్ళని అడిగి సలహా తీసుకొని ఏదైనా ఉంటే చేయొచ్చు, లేదంటే నీ వల్ల కాదంటే కాదని ఓపెన్గా చెప్పేయాలి. అంతేగాని అందులో మొహమాటం ఏం లేదు. సో దట్స్ ద మెయిన్ థింగ్. థ్యాంక్ యూ.